నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మన 9 టీవీ. ఈరోజు మనతో ఉన్నారు టీడీపీ స్పోక్ పర్సన్ దుర్గా ప్రసాద్ గారు. ఆయనతో చాలా విషయాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఏం జరుగుతుంది సార్? ఏపీలో బనకచెర్ల ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. దాని మీద చాలా అలిగేషన్స్ వస్తున్నాయి. ఆ ప్రాజెక్టు వల్ల తెలంగాణకి ఏమన్నా అన్యాయం జరుగుతుందా? అందరికీ నమస్కారం. ఈరోజు బనకచెర్లది ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసేటువంటి ప్రాజెక్టు మీద తెలంగాణలో రాజకీయ పార్టీలు, ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి దాని మీద హెచ్చరిక జారీ చేస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకుంది. కానీ బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి ఏమాత్రం నష్టం లేని విషయం. ఎందుకంటే బనకచెర్ల గోదావరి మీద నిర్మించేటువంటి ప్రాజెక్ట్ అది సముద్రంలో కలిసే జలాలని వాళ్ళు ఒక 200 టీఎంసీలు తీసుకుందామని ఒక ప్లాన్ చేశారు. పోలవరం తర్వాత నీరు మొత్తం కూడా సముద్రంలోనే కలుస్తుంది. సముద్రంలో ప్రతి సంవత్సరం 2000 నుంచి 3000 టీఎంసీలు కలిసిపోతుంది. దాని సందర్భంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే బనకచెర్లలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి గోదావరి జలాలను అక్కడ ప్రాజెక్టు రూపంలో కొన్ని డీళ్లను ఉంచి వాటిని కృష్ణా వాటర్కి అనుసంధానం కనుక చేసినట్టయితే కృష్ణా మీద కూడా కొంత ఒత్తిడి తగ్గుతుంది అనే భావనతో నదుల అనుసంధానంలో భాగంగా సముద్రంలో పాలవుతున్నటువంటి నీటిని ఉపయోగించుకోవడానికి ఒక ప్లాన్ చేశారు. నేను అంటున్న తెలంగాణకి ఏ విధంగా నష్టమో చెప్పాల. రోజు తెలంగాణ ప్రాంతంలో లీడర్లందరూ మైక్ తీసుకొని గోదావరి జలాల వల్ల తెలంగాణకు నష్టం అన్నారు. ఎందుకంటే మనం అప్పర్ స్ట్రీమ్ లో ఉన్నాం, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లోయర్ స్ట్రీమ్ లో ఉంది. మనం వదిలిపెడితే నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, అవి వాళ్ళు వాడుకుంటున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మీకు వీలైతే ఎన్ని ప్రాజెక్టులైనా గోదావరి మీద కట్టుకోండి, పుష్కలంగా నీళ్లు ఉన్నది కాబట్టి వరద నీటి మీద ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు. కట్టిన కాళేశ్వరానికే దిక్కు లేకుండా చేసింది నేటి ప్రభుత్వం. ఏదో సమ్ రిపేర్ వచ్చింది, రిపేర్ చేపించి రైతాంగానికి అందుబాటులోకి తేవాలా, అది చేయట్లేదు. రెండోది పెండింగ్ ప్రాజెక్టులు ఇక్కడ బోలెడని ఉన్నాయి, అవి చేయట్లేదు. తీరా వచ్చేసరికి గోదావరి జలాలను అనుసంధానం చేసి వాళ్ళు చేయాలనే ఆలోచనతో వస్తే దీన్ని మళ్ళా ఒక సెంటిమెంట్, తెలంగాణలో నీటి వాటాలు ఆంధ్రప్రదేశ్ దోసుకపోతుందనే ఒక సెంటిమెంట్ లేవనెత్తడం కోసం లేపిన దానిలాగా కనపడుతుంది. కానీ దీనికి లార్జర్ ఇంట్రెస్ట్ అయితే ఏమీ లేదు. నిజంగా కూడా గోదావరి జలాల వల్ల, ఈ బనకచెర్ల వల్ల తెలంగాణ ప్రాంతానికి ఏమాత్రం కూడా నష్టం లేదు. రెండోది, నష్టం లేకపోగా తెలంగాణ ప్రాంతానికి కొంత లాభం కూడా ఉంది. అది నేను క్లియర్ గా చెప్పదలుచుకున్నా. వాళ్ళు ఏదైతే గోదావరి జలాలు కృష్ణా జలాలతో అనుసంధానం చేస్తారో అక్కడ వాళ్ళు గోదావరి జలాలని బనకచెర్ల ద్వారా తీసుకెళ్లి శ్రీశైలం నుంచి వచ్చే కెనాల్స్ కి ప్లస్ నాగార్జున సాగర్ నుంచి వచ్చే కెనాల్స్ కి డైవర్ట్ చేస్తున్నారు. డైవర్ట్ చేయటం వల్ల నాగార్జున సాగర్ మీద కృష్ణా జలాలకి ప్లస్ శ్రీశైలం మీద కృష్ణా జలాలకి కొంత ఒత్తిడి తగ్గటం వల్ల తెలంగాణ ప్రాంతం కొంచెం ఎక్కువ వాడుకునే అవకాశం కూడా ఉంది దానివల్ల. అయితే ఇప్పుడు కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్స్ కూడా నిన్న ఒక మీటింగ్ పెట్టారు. దాంట్లో కూడా వాళ్ళు చాలా చక్కగా చెప్పారు. 200 టీఎంసీలు కనుక ఒకవేళ బనకచెర్ల వాళ్ళు ఉపయోగించుకుంటే మనకి ఇక్కడ కృష్ణాలో వచ్చినట్టు తప్పులేదు. అది కృష్ణాలో మనకు వాటర్ తక్కువ ఉంది కాబట్టి అట్లా అడగటంలో తప్పులేదు, తెచ్చుకోవటంలో కూడా తప్పులేదు. కానీ దాని వల్ల కాకుండా ఇవాళ గోదావరిలో వాళ్ళు కట్టడం వల్ల నీళ్ళన్నీ ఎట్లా తీసుకుపోతారు? నీళ్లు పైన ప్రాజెక్టు ఉంటే తీసుకుపోతుంటే మనం అనుకోవాలా, వాళ్ళు మనకన్నా కింద ఉన్నారు కదా, మనం వదిలిపెట్టిన నీళ్లే వాళ్ళు. ఇది మామూలుగా ఏ పెద్ద శాస్త్రం కూడా తెలవాల్సిన అవసరం లేదు. దీనికి నీళ్లు వదులుతున్నాం, కింద నీళ్లు పోతున్నాయి, అవి సముద్రంలో కలిసే వాటిని వాళ్ళు చేసుకున్నారు. ఇంత సింపుల్ లాజిక్ కి రాజకీయం చేస్తున్నారు, ఇది చాలా తప్పు. రెండోది, అనుమతులు అన్నారా, డెఫినెట్ గా ఎఫెక్ట్స్ ముందు కానీ లేకపోతే గోదావరి బోర్డు ముందు కానీ అనుమతులు తీసుకొని దాన్ని నిర్మించాలి. రెండోది, తెలంగాణ ప్రజలకి, వ్యవసాయదారులకి అనుమానాలు ఎక్కడ లేవు. మేము తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామంలో దీని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రైతాంగం నష్టపోతే తెలంగాణ తెలుగుదేశం పార్టీగా మేము కూడా ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల వైపు నిలబడతాం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తోడకపోతుంటే కోర్టుకు ఇంప్లీడ్ అయిన మేము తెలుగుదేశం పార్టీ పక్షాన. ఆ రోజు తర్వాత ప్రభుత్వం కేసీఆర్ తర్వాత 10 రోజుల తర్వాత స్పందించారు. కాబట్టి ఇవాళ గోదావరి జలాలతో సస్యశ్యామలం ఆంధ్రప్రదేశ్ అవుతుంది, కృష్ణా మీద భారం తగ్గుతుందని ఈ రోజు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటమే కాదు, ఆ రోజు చంద్రశేఖరరావు గారు కూడా అన్నారు. ఇవాళ ఎందుకు హరీష్ రావు గారు అడ్డం తిరిగి మాట్లాడుతుండో మాకు అర్థం కావట్లేదు.
అక్కడ తెలంగాణ తెలంగాణ జలాలు నీళ్ళ జలాలన్నీ దోచుకుపోతున్నారని చెప్పేసి ఎట్లా ఆరోపిస్తున్నారు. దోసుకుపోతారు? పైన మనం ఉన్నాం, కాలువ మన ఇంటి ముందు నుంచి పోతుంది, మన ఇంటి ముందు నుంచి పోయే కాలువకు మనం కట్టేస్తే కిందకి ఎట్లా పోతాయి? ఉమ్, పైన మనం కట్టుకోవాలి కదా, మనం కట్టుకుంటే తర్వాత మిగిలితే పోతాయి. వాళ్ళు వరద నీటి మీద కట్టుకుంటాం అంటారు. ఎప్పుడైనా గోదావరి జలాలు వరద నీటి మీద ఆధారపడ్డాయి. ఉమ్, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఈవెన్ పైన మహారాష్ట్ర కానీ, ఉమ్, ఇవన్నీ కూడా వరద జలాలు 3 నుంచి 4 నెలలు ఉంటాయి. ఆ 4 నెలల్లో వచ్చే వరద జలాలే మనం వాడుకోగా, మన ప్రాజెక్టులు లేవు కాబట్టి సముద్రంలో 2-3 వేల టీఎంసీలు కలుస్తున్నాయి. ఉమ్, వాటిని ఆడవాళ్ళు పోలవరం దగ్గర వచ్చేటువంటి నీళ్ళని ఉమ్, కింద ఏదైతే సముద్రంలో కలుస్తున్నాయో వాటిని వాడుకుంటున్నారు. అసలు వాటికి మనకి అవసరమే లేదు, మనం అడిగే అవసరమే లేదు. ఉమ్, హక్కులు అంటారా? డెఫినెట్ గా హక్కుల గురించి మాట్లాడవచ్చు, మనం ఇది చేయొచ్చు. కానీ దీన్ని వయా మీడియాగా 2 ముఖ్యమంత్రులు కూర్చొని దీన్ని సెట్ చేసుకోవచ్చు. దీనికి రాజకీయ అవసరం. ఇవాళ భారత రాష్ట్ర సమితి ఏంది, వాళ్ళు ఒక్కసారి మళ్ళా తెలంగాణ వాదాన్ని, నీటి కోటాలు తీసుకొచ్చి ఒత్తిడి చేయాలని చూస్తే దానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నోళ్ళు స్పష్టత చేయాలా, స్పష్టంగా వాళ్ళు కూడా చెప్పాలా. మాట్లాడట్లేదు కదా. అందుకనే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మేము కంప్లైంట్ ఇస్తున్నాం, ఆపుతున్నాం, ఎందుకు అంటున్నా. ఈ రకమైనటువంటి వాళ్ళు ఏదో ముందున్నారు, తెలంగాణ వాదాన్ని తీసుకొని మేము వెనకబడుతున్నాం అన్నట్టుగా వాళ్ళు ఆ రకంగా చెప్తున్నారు. ఉమ్, తెలంగాణలో జరుగుతున్నటువంటిది న్యాయాన్యాయాలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పాలా. ఉమ్, ఈ ప్రాజెక్టు వల్ల, ఈ నీళ్లు తీసుకోవడం వల్ల తెలంగాణకి ఏమైనా నష్టం జరుగుతుందో వివరించాలా. ఉమ్, నేను అడుగుతున్నా, నిజంగా నష్టం జరిగితే నిన్న ముఖ్యమంత్రి గారు 1000 టీఎంసీలు, ఇందులో 500 టీఎంసీలు కృష్ణాలో ఇవ్వమని ఎందుకు అడుగుతారు? ఉమ్, నష్టమే జరిగితే ఎందుకు అడుగుతారు? పోనీ ఇంకోటి, అక్కడ కింద ఉన్నటువంటి ప్రభుత్వం ఒక్కటి ఇస్తే కుదరదు కదా. ఇది ఉమ్, కేంద్రంలో ఉన్నటువంటి ట్రిబ్యునల్స్ ఇవ్వాలా, కేంద్రంలో ఉన్నటువంటి గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు ఇవ్వాలా. కానీ అక్కడ ప్రభుత్వం ఇస్తే కాదు కదా ఇది. ఉమ్, కాబట్టి ఇదంతా అపోహలు. ఇంకోటి, ఇవాళ నిన్న తెలంగాణ మంత్రి గారు చెప్పినారు, ఉమ్, ఇచ్చంపల్లి నుంచి కరెక్ట్ చేయండి. ఇచ్చంపల్లి నుంచి గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి నాగార్జున సాగర్ ఇటు టైల్ పాండ్కు తీసుకొచ్చి ఇటు శ్రీశైలానికి వేయండి, మనకు కూడా వాటాలు పెరుగుతాయి. ఉమ్, గోదావరి నీళ్ళని అనుసంధానం చేయండి, మీరు కూడా తప్పులేదు. ఉమ్, కాబట్టి అవన్నీ చేయకుండా వాళ్ళేదో అక్కడ చేస్తుంటే మళ్ళీ దీన్ని రాజకీయం చేయటం ఇది కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే, ఇక్కడ భారత రాష్ట్ర సమితి పెద్ద రాజకీయమైనటువంటి ప్లాన్ వేసింది. ఉమ్, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పీట వేయబోతుంది. ఉమ్, పెద్ద ఎత్తున అక్కడ ఎన్డీఏగా మహాకూటమిగా ఎట్లా ఉందో, దేశంలో పరిపాలనలో ఇవాళ భారత ప్రభుత్వంలో ఎట్లా ఉందో, రేపు తెలంగాణలో కూడా ఒక ఎన్డీఏగా, ఒక సంస్థగా వస్తుందనే అనుమానంతో ముందుకు ముందే తెలుగుదేశం పార్టీ నివారించడం కోసం తెలంగాణ వాదాన్ని తీసుకొస్తున్నారు. కానీ టీడీపీ బీజేపీ రెండు కలిసి తెలంగాణ అభివృద్ధి చేయగల పనులు ఏమీ ఇప్పటిదాకా చేయలేదు, కానీ తెలంగాణ నుంచి దోచుకునే ప్రయత్నాలు మాత్రమే చేస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణ. అదే తెలంగాణ ప్రజలకి అర్థం కాని భాషల్లో, అంటే ఇది అర్థం కాని భాష ఏం లేదు. పైన మనం ఉన్నాం, కింద వాళ్ళు ఉన్నారు, నీళ్ళు ఎట్లా దోసుకుపోతారండి? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2 టీఎంసీల వాటర్ బాబ్లీలో వాళ్ళు కట్టడం కడితే దాని కొరకని పోరాటం చేసినారు, అరెస్ట్ అయినారు. దేని కొరకు? దిగువ రాష్ట్రంగా, సమైక్య రాష్ట్రంగా ఉన్నాం కాబట్టి ఆ 2 టీఎంసీల వల్ల మన నదీ జలాలు అన్ని ఎండిపోతాయి కాబట్టి ఆ రోజు చేశారు. ఇవాళ ఏది అప్పర్ స్ట్రీమ్ లో ఉన్నోళ్ళు కట్టారు కాబట్టి బాబ్లీ మీద. ఇవాళ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అనేది లోయర్ స్ట్రీమ్ లో ఉన్నది. అదే తెలంగాణలో కడుతుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అబ్జెక్షన్ చెప్పొచ్చు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. కానీ కింద వాడు నీళ్లు కిందకు పోయిన తర్వాత పూర్తిగా సముద్రంలో కలిసే కదా నీళ్లు యాడికి పోతాయి. ఇటు కృష్ణాలో కానీ, ఇటు గోదావరిలో కానీ పూర్తిగా కింద రాష్ట్రానికి పోయిన తర్వాత సముద్రంలో కలిసే నీళ్లే కదా. సముద్రంలో కలిసే నీళ్లను వాళ్ళు వాడుకుంటే తప్పేంటి అని అడుగుతున్నారు. ఈ సహజ సూత్రం ఇది. మరి కవిత గారు కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. ప్రాజెక్ట్ కట్టడం వల్ల భద్రాచలం దగ్గరలో ఉన్న కొన్ని ఊర్లు మునిగిపోతున్నాయి, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, తెలంగాణకి అన్యాయం జరుగుతుంది అనే వాదన మీద ఆమె కూడా మాట్లాడుతున్నారు. డెఫినెట్ గా పోలవరం నిర్మాణంలో 7 మండలాలు ఆ రోజు పోయినాయి. నేను చెప్తున్నా, వాళ్ళ తండ్రి కూడా అధికారంలో ఉన్నది, రాష్ట్రాన్ని తెచ్చింది కేసీఆరే కదా. మరి 7 మండలాలు పోయినప్పుడు ఏం చేసాం? ఒక్కరోజు నిరసనలాగా ప్రభుత్వంలో నిరసన చెప్పిండి అయిపోయింది అన్నాడు. మరి ఆ తర్వాత కాబట్టి నేను అనేది ఏంటంటే, 7 మండలాలను వాళ్ళు ఎట్లా పరిపాలన చేసుకోవాలో, వాళ్ళకి ఏం కావాలనేది మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారికి పోయినప్పుడు పునరావాసం కల్పించడం కానీ అవన్నీ చేస్తున్నారు. కానీ ఒక జాతీయ ప్రాజెక్ట్ నిర్మాణం చేసేటప్పుడు ఒక రాష్ట్ర పరిధిలో గనుక ఉంటే, మళ్ళీ ఇప్పుడు ఒరిస్సాతో గనుక వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో, ఛత్తీస్గఢ్ తో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో, రేపు తెలంగాణతో కూడా అదే ఇబ్బందులు ఉంటాయని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కొరకు 7 మండలాలు తీసుకున్నారు. 7 మండలాలు తీసుకోవడంలో తప్పులేదు. మనం కూడా ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలంటే, ఇవాళ మనం కూడా ఏం చేసినాం, కాళేశ్వరం కట్టేటప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలకు వాటికి అన్నిటికి కూడా మనమే నష్టపరిహారం ఇచ్చినాం ఇలా. కాబట్టి దాంట్లో మళ్ళీ ఇప్పుడు
తండ్రి ఒకటి, కొడుకు ఒకటి, అల్లుడు ఒకటి, తలా ఒకటి తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వాదాన్ని తెలంగాణలో బతికుంచాలని చూస్తున్నారు వాళ్ళు. నేనేమంటే నిజంగా తెలంగాణ కన్యాయం జరిగితే విల్ ఫైట్ చేద్దాం మనం. ఇప్పుడు కృష్ణ ఉంది, నేను అడుగుతున్నా, ఇంత ఫైట్ చేసేవాళ్ళు హరీష్ రావు, ఇవాళ మీ మీడియా ముఖంగా హరీష్ రావుకి ఒక ప్రశ్న ఇస్తున్నా. తెలంగాణలో కృష్ణా వాటర్ 299 టీఎంసీలకి మీ మామ ఎట్లా సంతకం పెట్టిండి నేను అడుగుతున్నా. ఇవాళ 500 టీఎంసీలు నీళ్లు రావాలా? ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడుతో కలిసి 512 టీఎంసీలు ఆంధ్ర కానీ 299 టీఎంసీలు తెలంగాణ కానీ ఎందుకు సంతకం పెట్టుకొచ్చిండు? అదే ఎఫెక్ట్స్ ముందు కూర్చున్న కాపీ ఇప్పటి వరకు నడుస్తుంది. కేంద్రం కూడా బాధ్యత తీసుకోవాలా. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత దిగువ రాష్ట్రంలో ఉన్నటువంటి మనం కర్ణాటక కింద ఉన్నాం, ఇటు మహారాష్ట్ర కింద ఉన్నాం, గోదావరి కానీ కృష్ణా కానీ. ఈ కింద ఉన్న 2 రాష్ట్రానికి నీటి వాటాలు పంచాల్సిన బాధ్యత కేంద్రం ట్రిబ్యునల్స్ది. ట్రిబ్యునల్ చేసి 11 సంవత్సరాలు అవుతుంది. ట్రిబ్యునల్ చేసి తొందరగా చేల్చండి అది. ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలు 2 కూడా అన్నదమ్ముల్లాగా ఉండాలని తెలుగుదేశం పార్టీ భావన ఒక్కటే. తెలుగువారం కలిసి ఉండాలా, అన్నదమ్ముల్లాగా ఉండాలా, భౌగోళికంగా విడిపోయినాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు మీటింగుల్లో చెప్తాడు, తెలుగు రాష్ట్రాలు ఈ దేశంలో 30 రాష్ట్రాల్లో 2గా 1 and 2 ఉండాలా. తెలంగాణ 1, ఆంధ్రప్రదేశ్ 2, ఆంధ్రప్రదేశ్ 1, తెలంగాణ 2గా ఉండాలనే భావనే ఉంది. అదే ఉంది. అసలు వీళ్ళంతా ఎవరండి రాజకీయాల్లో? ఈ ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించిన దాంట్లో 17 సంవత్సరాలు తెలుగుదేశం పాత్ర ఉంది. అనేక ప్రాజెక్టులు స్టార్ట్ చేసినాం మేము. దేవాదుల మేమే స్టార్ట్ చేసినాం, కలవకుర్తి మేమే, నెట్టంపాడు, భీమా, ఇవన్నీ ప్రాజెక్టులు రైతాంగం కొరకు స్టార్ట్ చేసిందే మేము. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లోనే మోడర్నైజేషన్, కృష్ణా మోడర్నైజేషన్ కింద పెట్టి 20 టీఎంసీలు మిగిల్చి భీమా కేటాయించినాం ఆ రోజుల్లో. కాబట్టి మేము తెలంగాణకి తెలుగుదేశం పార్టీ చాలా గొప్పగా చేసింది, ప్రజలు కూడా ఆదరించారు. కానీ ఈ దొంగ రాజకీయాలను ప్రజలు నమ్మరు. ఇది ప్రజల్లోకి తీసుకెళ్తాం మేము ఖచ్చితంగా. థ్యాంక్స్ అన్న. ఇది మన దుర్గా ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన 9 TV.